తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు మాత్రం యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మాత్రం ప్రయత్నిస్తుంది. దాంట్లో భాగంగానే టామ్కామ్ అనే సంస్థను ఏర్పాటు చేసి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మాత్రం ట్రైనింగ్ క్లాసులు పెడుతుంది. ఈ కార్యక్రమంలో మాత్రం మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాం. సార్ చెప్పండి సార్, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ అవకాశాలకు అడుగులు మాత్రం వేస్తున్నారు. అసలు ఈ టామ్కామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? టామ్కామ్ ముఖ్య ఉద్దేశము జర్మనీలో, జపాన్లో, ఇజ్రాయెల్లో చాలా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. వీళ్ళందరికీ సరిగా ట్రైనింగ్ ఇప్పిస్తే వీళ్ళకి ఈ ఉద్యోగాలన్నీ కూడా కల్పించడం జరుగుతుంది. సో ఇక్కడ మొట్టమొదలుగా మా టామ్కామ్ ఆఫీస్ మందమరిలో స్థాపించి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించడం జరిగింది. ఎమ్మెల్యే అయిన తర్వాత చాలామంది ఇక్కడ ఉద్యోగం నేర్చుకొని డ్రోన్ టెక్నాలజీ ఇవన్నీ నేర్చుకొని వీళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు ఆల్రెడీ కల్పిస్తున్నారు సింగరేణి సంస్థ. సో దాంతోపాటు ఈ టామ్కామ్ ద్వారా మా ఏటీసీస్ ద్వారా ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్, వాళ్ళకు 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, లాంగ్వేజ్ ట్రైనింగ్ చెప్తే అక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. సో ఎక్కువ మంది బయటికి పోయి వారికి మంచి జీతాలు వచ్చే కార్యక్రమం మా టామ్కామ్ సంస్థ తీసుకోవడం జరిగింది. సో దీనివలన తర్వాత RK6 కొత్త మైన్ దాన్ని ఓపెన్ చేయడంలో ఇంతకుముందు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డుకున్నారు. ఇక్కడ కొత్త గన్ను రావద్దు, వేలంలో పాల్గొనొద్దు అని చెప్పి ఆ రోజులలో అడ్డుకోవడం జరిగింది. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ముఖ్యమంత్రికి నచ్చజెప్పి మనకు ఒక గని అవసరం ఉన్నదని చెప్పి ఒక గని శాంక్షన్ కావడం జరిగింది. అది త్వరలోనే దాన్ని ఫారెస్ట్ క్లియరెన్స్ అయిన తర్వాత ఆ గని కూడా ఆపరేట్ అవుతుంది. తర్వాత సింగరేణి పవర్ ప్లాంట్లో కూడా 1250 మెగావాట్స్ ఎక్స్పాన్షన్ ఉంది. దాంట్లో ఉద్యోగాలు వస్తాయి. తర్వాత ఇంతకుముందు టీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట, గజ్వెల్, సిరిసిల్ల నుంచి చాలామంది వచ్చి ఇక్కడ పనిచేసేవాళ్ళు. ఇప్పుడు లోకల్ ఎంప్లాయ్మెంట్ 80% అని చెప్పి రూల్ పాస్ చేయడం జరిగింది సింగరేణి. సో ఇవన్నీ కూడా ద్వారా మనకు ఉద్యోగ అవకాశాలు ఇక్కడ కల్పించాలని చెప్పి మేము కార్యాచరణ తీసుకోవడం జరిగింది. సో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇంత వచ్చే రోజులలో ఇంకెక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం. జర్మనీలో ఎన్ని వేల ఉద్యోగాలు మన ప్రభుత్వం నుంచి కల్పించబోతుంది? అక్కడ పొటెన్షియాలిటీ 5 లక్షలు ఉన్నాయి. మనం ఎంతమందిని మనం ప్రిపేర్ చేయగలుగుతాము? వారికి 2 కండిషన్స్ ఉన్నాయి. ఒకటి 2 years ఎక్స్పీరియన్స్ అవసరము, తర్వాత జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడం అవసరము. ఈ 2 కూడా ప్రీ రిక్విజిట్స్ ఉంటే మనము ఇవి పాటిస్తే డెఫినెట్లీ ఉద్యోగ అవకాశాలు చాలా ఉన్నాయి. సో నేను మా టామ్కామ్ ద్వారా ఇదే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ మంది జర్మన్ లాంగ్వేజ్ నేర్చడానికి ట్యూటర్స్ అవసరము. వీళ్ళను ట్రైనింగ్ చేయించిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఎక్స్పీరియన్స్ ఉన్నారో వాళ్ళకు క్లాసెస్ తీసుకొని వాళ్ళకు నేర్పించి మనకి టెస్టులు ఉంటాయి పాస్ కావడానికి. ఆ టెస్టులు పాస్ అయిన తర్వాత వీళ్ళందరికీ కూడా ఉద్యోగాల్లో భర్తీ చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళే వారికి ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు అందిస్తుంది? అంటే పేదవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎట్లాంటి సహాయకాలు? ఇక్కడ ఈ సెంటర్స్ ద్వారా మేము ఏదైతే టామ్కామ్ సెంటర్స్ ద్వారా చేస్తున్నామో ఇవన్నీ కూడా గవర్నమెంటే భరిస్తుంది ఖర్చులు. దాంతోపాటు కొందరికి వీసా అవసరము, కానీ ఇవన్నీ ఖర్చులు ఉంటాయి. దీంట్లో 50% సబ్సిడీ తెలంగాణ ఓవర్సీస్ సీఎం ఓవర్సీస్ ఫండ్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఈ ఖర్చులు భరిస్తుంది. 50% గవర్నమెంట్ భరిస్తుంది. 1,50,000 రూపాయల వరకు తగ్గిన ఖర్చులు వాళ్ళు భరించుకోవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే చెన్నూరు ప్రాంతంలో మంత్రి వివేక్ వెంకటస్వామి అక్కడ ప్రజలకు హామీ ఇచ్చిండ్రు. కానీ ఇప్పటి వరకు కూడా ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి బీఆర్ఎస్ నాయకులు బాల్కసుమన్ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఎప్పుడు వచ్చినా కూడా దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టి ప్రజలకు వెళ్తున్నారు. మీరేం చెప్తారు? నేను ఇదే చెప్తున్నా. అప్పుడు వారి టైంలో సిద్దిపేట వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు కల్పించండి. ఆయన 1,00,000 ఉద్యోగాలు ఉంటే సింగరేణిలో వాళ్ళే తక్కువ చేసినారు 38. మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు సింగరేణి సంస్థను కాపాడండు. 1995లో 1,00,000 ఉద్యోగాలు ఆ రోజులలో కాపాడడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు కొత్త ప్లాంట్ ఏదైతే సింగరేణి పవర్ ప్లాంట్ వస్తుందో దాంట్లో ఒక 5,000 ఉద్యోగాలు వస్తాయి. RK6 వాళ్ళు అడ్డుకున్నారు. వాళ్ళే వేలంలో పాల్గొనకుండా ఇక్కడ గన్నులు రానియకుండా చేసినాడు. అయితే దానికి ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ చేసినాము. దాంట్లో డెఫినెట్లీ ఉద్యోగాలు వస్తాయి. ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో చాలామంది నేర్చుకొని వాళ్ళు ఉద్యోగాలు ఆల్రెడీ చేస్తున్నారు. సో ఈ బాల్క సుమన్ ఫ్రస్ట్రేషన్లో అన్నీ మాట్లాడుతుంటాడు. ప్రజలు చూస్తున్నారు.
ఇక్కడ అభివృద్ధి ఎంత మంచిగా అవుతుంది. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ సోమన్పల్లిలో ఆల్రెడీ వర్క్ స్టార్ట్ కావడం జరిగింది. అన్ని వార్డులలో మందమరిలో, రామకృష్ణపూర్లో, చెన్నూరులో అన్ని వార్డులలో సీసీ రోడ్స్, డ్రైన్స్ కూడా వేయించడం జరిగింది. ఆయన హయాంలో ఖాళీ కమిషన్ల కోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు అని చెప్పి ఇక్కడి నుంచి డిఎంఎఫ్టీ ఫండ్స్ ఏదైతే మన ప్రాంతానికి అవసరమో సిద్దిపేట, గజ్వేల్ తీసుకెళ్ళినప్పుడు బాలకృష్ణ నోరెందుకు ఆపిండు. ఈరోజు నేను అన్ని పైసలు ఇక్కడనే ఖర్చు పెట్టాలని చెప్పి పెడుతున్నామని చెప్పి ఇంత అభివృద్ధి జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి బీఆర్ఎస్ హయాంలో కన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాము. ఖచ్చితంగా చెన్నూరు నియోజకవర్గంలోని యువతకు మాత్రం అన్ని విధాల ఆదుకుంటాము. ఖచ్చితంగా ఇక్కడ ఉద్యోగ అవకాశాలు తెలంగాణలోనే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు చెన్నూరు నియోజకవర్గం నుంచే కల్పించడానికి మాత్రం తీవ్రంగా కృషి చేస్తున్నామని చెప్పి మనతో పాటు కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు. కెమెరామెన్ సమయతో శ్రీనివాస్, న్యూస్ మందమా నుండి.